ఇక మేషరాశి వారి యొక్క గ్రహ సంచారం చూసుకున్నట్లయితే ఈ వారంలో మేషరాశి వారికి చక్కటి గ్రహ సంచారం కనిపిస్తుంది. జన్మరాశిలో చంద్రుడు, ద్వితీయంలో కుజగురుడు సంచారం, అర్ధాష్టమ రవిశుక్రుడు, పంచమ బుధుడు, షష్టమ కేతు సంచారం, లాభస్థిత శనైశ్వరుడు, ద్వాదశ రాహు సంచారం. ఇక మేషరాశి వారికి ఈ వారంలో తలపెట్టే ప్రతి పనిలో ఒక చక్కటి విజయవంతమైనటువంటి ఫలితాలు సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. మనోధైర్యం పెరుగుతుంది. అనుకున్న పనులలో ఒక చక్కటి ఆత్మవిశ్వాసంతో పనులను పూర్తి చేసుకుంటారు. ద్వితీయంలో కుజగురుల సంచారం వల్ల ఆగిపోయినటువంటి ఆర్థిక రుణ సమస్యలు, ధన సమస్యల నుంచి కొంత ఉపశమనం లభించే వారంగా చెప్పుకోవచ్చు. మనోధైర్యం పెంచుకోండి. జీవితంలో ముఖ్యమైన కార్యాచరణ చేయాలి అనుకున్నటువంటి వారికి, మేషరాశి వారికి ముఖ్యంగా ఈ వారంలో ప్రోత్సాహకరంగా ఫలితాలు సాధించుకుంటారు. ఇక కుటుంబ సమస్యలు, గతం నుంచి కుటుంబంలో ఇబ్బందులు, బంధుమిత్రుల సమస్యలు, అపవాద అవమానాలు, అనిశ్చిత వాతావరణం, ఎడ్యుకేషన్ విషయంలో కొంత అనిశ్చిత, ఈ వారంలో మీరు ఒక పట్టుదలతో అనుకున్న సంకల్పం ముందుకు వెళ్ళండి, చక్కటి విజయం సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు. అయితే లాభస్థిత శనైశ్వరుని సంచారం మేషరాశి వారికి అన్నింటా విజయాల్ని, ఫలితాల్ని సాధించి పెడుతుంది. ఈ రాశిలో ద్వితీయంలో గురు సంచారం వల్ల మీరు దైవికంగా ఒక చక్కటి మనోధైర్యం, మనస్సంకల్పం బలంగా ఉంటే అనుకున్న ప్రతి పని విజయం మీ వెంటే ఉండే వారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి మేషరాశి వారికి ముఖ్యంగా విద్యార్థులు ఒక చక్కటి క్రమశిక్షణతో, పట్టుదలతో మీరు ముందుకు వెళ్ళినట్లయితే విజయం సాధించుకునేటువంటి వారంగానే చెప్పుకోవచ్చు. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో కొద్దిపాటి మార్పులు చేర్పులు చేసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మరి ద్వాదశ రాహు సంచారం వల్ల మనం ఎంత జాగ్రత్త పడినప్పటికీ కొంత అనవసరమైన నష్టం, ధన నష్టం పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అయితే పంచమ బుధుడు, షష్టమ కేతు సంచారం వల్ల ఈ రాశివారు మధ్యవర్తుల విషయాల్లో, ఆర్థిక హామీల విషయాల్లో తగిన శ్రద్ధ పాటించడం ఈ రాశివారికి చెప్పదగ్గ సూచన. ఇక లాభస్థిత శనైశ్వరుడు సంచారం వల్ల ఐరన్ వ్యాపారాలు, ఆయిల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్, మోటార్ ఫీల్డ్, ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్, ఫైనాన్షియల్ విషయాలు, ట్రాన్సాక్షన్ విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటించండి. ఆర్థికంగా చాలా సానుకూల పరిస్థితులు ఈ వారంలో పొందుతారు. ఈ వారం మొత్తంలో మేషరాశి వారికి మొదటి 4 రోజులు అత్యంత శుభయుక్తమైన వారంగా చెప్పుకోవచ్చు. తదుపరి 3 రోజులు మధ్యమైన ఫలితాలే గోచరించే వారంగా చెప్పుకోవచ్చు. అయినప్పటికీ మేషరాశి వారికి ఈ వారంలో విదేశీ ప్రయాణాలు, విదేశీ ఉద్యోగాలు చేసుకునే వారికి అత్యంత యోగదాయకమైన వారంగా చెప్పుకోవచ్చు. ఇక మనోధైర్యంతో ప్రతి వ్యవహారంలో ఒక ఆత్మవిశ్వాసంతో నిలబడండి. జీవితంలో వివాహాది ప్రయత్నాలు చేసుకునే వారికి మనోధైర్యం పెరుగుతుంది. శుభవార్తలు వినే వారంగా చెప్పుకోవచ్చు. అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు. అనవసర ఖర్చులు, అనవసరమైన ధన నష్టాన్ని మీరు తగ్గించుకున్నట్లయితే జీవితంలో పురోభివృద్ధికి ప్రణాళికలు తయారు చేసుకునే వారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ముఖ్యంగా మేషరాశి వారికి అన్నింటా శుభయుక్తమైనటువంటి వారంగానే ఈ వారం చెప్పుకోవచ్చు. మరి ఈ వారంలో మేషరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవటం వల్ల అత్యంత శుభ ఫలితాలు పొందుతారు మనం తెలుసుకుందాం. ఇక ఈ వారంలో మేషరాశి వారికి షష్టమ కేతువు, ద్వితీయ కుజగురుల సంచారం, ద్వాదశ రాహు సంచారం వల్ల ప్రతిరోజు కూడా చక్కగా దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోండి. దుర్గా అమ్మవారి యొక్క దర్శనాన్ని వారంలో శుక్రవారం విశేషంగా, చక్కగా సోమవారం శివాలయ దర్శనాన్ని, శుక్రవారం రోజు అమ్మవారి దర్శనాన్ని చేసుకోండి. ఈ రోజు దుర్గా అమ్మవారి యొక్క సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోండి. అమ్మవారి యొక్క నామాన్ని మనసులో ప్రతిరోజు స్మరణ చేయండి. కనీసం స్మరణ మాత్రం వల్ల కూడా మనకి పాజిటివ్ మైండ్ సెట్తో శుభ ఫలితాలు పొందేవారుగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ వారంలో పరమేశ్వరుడి యొక్క దర్శనాన్ని, పంచాక్షరి నామాన్ని స్మరణ చేసుకోవటం వల్ల అత్యంత శుభయుక్తమైన ఫలితాలు సాధించుకునే వారంగా మేషరాశి వారికి చెప్పుకోవచ్చు.